హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియో వచ్చేసి అమెజాన్ నుంచి నేను తీసుకున్న 5 కుర్తీ సెట్స్. అది కూడా చాలా బడ్జెట్ లో తీసుకున్న కుర్తీ సెట్స్ అన్నమాట. సో వాటి ఒక కలర్, ఫిట్టింగ్, సైజ్ ఎవ్రీథింగ్ మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఒక్కొక్క కుర్తీ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు ఇందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే నాకు కామెంట్స్ చేయండి. సో ఇక్కడ నేను టోటలీ 5 డ్రెసెస్ ఆర్డర్ చేశాను అనమాట అమెజాన్ నుంచి. ఒక ప్యాకింగ్ లో నాకు ఇలా 3 డ్రెసెస్ వచ్చాయి. అండ్ ఇంకా 2 డ్రెసెస్ నాకు ఇలా సెపరేట్ ప్యాకింగ్ లో వచ్చాయన్నమాట. సో ఇందులో 3 ఉన్నాయి అండ్ ఇందులో 2 సెపరేట్ కుర్తీ సెట్స్ వచ్చాయి. సో ఫస్ట్ ఇది అన్బాక్సింగ్ చేసేద్దాం. ఓకే. సో చూడండి ఇందులో మనకి 3 కుర్తీ సెట్స్ వచ్చాయన్నమాట. అండ్ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ వన్ బై వన్ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా చూడండి. వీడియోని మాత్రం అస్సలు ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్ గా చూడండి. సో దట్ మీకు ఏ కుర్తీ సెట్ కి ఎలాంటి డీటెయిలింగ్ వచ్చిందో అండ్ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ ఏంటో కంప్లీట్ గా తెలుస్తాయి అనమాట. సో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్ లో కొన్ని స్లీవ్లెస్ ఉన్నాయి అండ్ కొన్ని స్లీవ్స్ ఉన్నాయి అన్నమాట. సో ఎవరికైనా స్లీవ్లెస్ కంఫర్టబుల్ లేదంటే యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ దెమ్. స్లీవ్లెస్ హ్యాబిచువేట్ ఉన్న వాళ్ళు మాత్రం హ్యాపీగా వీటిని వేసుకోవచ్చు. బికాస్ దిస్ ఇస్ సమ్మర్. సిన్స్ దిస్ ఇస్ సమ్మర్ ఐ ప్రిఫర్ ఫర్ స్లీవ్లెస్. బట్ కలర్స్ మాత్రం చాలా బ్రైట్ గా ఉన్నాయి. నాకు బ్రైట్ కలర్స్ అంటే చాలా ఇష్టం. సో ఐ ప్రిఫర్ బ్రైట్ కలర్స్ మోస్ట్లీ. అండ్ నా సైజ్ వచ్చేసి మీడియం సైజ్ అన్నమాట. సో నేను పెట్టిన అన్ని కుర్తీస్ ఎం సైజే. దీంట్లో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఆల్సో అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. మోస్ట్లీ S2, XXL ఆర్ ఎల్స్ కొన్ని XXL కూడా ఉన్నాయి. సో ఫస్ట్ ఈ బ్లాక్ అండ్ వైట్ కుర్తీని చూసేద్దాం. చూడండి ఇది ఫస్ట్ ప్రోడక్ట్ అన్నమాట. ది ఫస్ట్ ఈస్ దిస్ బ్లాక్ అండ్ వైట్ కుర్తీ. అసలు ఇది ఎంత సాఫ్ట్ ఉందంటే ఫ్యాబ్రిక్ 100% కాటన్ అన్నమాట. ప్యూర్ కాటన్. దీంట్లో అసలు ఎలాంటి రేయాన్ మిక్చర్ కూడా లేదు. కంప్లీట్లీ కాటన్ మెటీరియల్ అండ్ పర్ఫెక్ట్ ఫర్ సమ్మర్స్ అని చెప్పొచ్చు. బికాస్ సమ్మర్ లో ఇలా కాటన్ డ్రెస్సెస్ వేయడం వల్ల బాడీకి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటది. సో ఇది బ్యాక్ అన్నమాట. బ్యాక్ ఇలా వచ్చింది అండ్ ఫ్రంట్ ఇలా వచ్చింది అండ్ స్లీవ్లెస్ ఆబ్వియస్లీ. సో ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది. చూడండి ఎంత ఇలా మడత పెట్టేయొచ్చు. చూడండి ఇలా ఫోల్డ్ చేయొచ్చు అన్నమాట. అంత కాంపాక్టబుల్ గా ఉంది. చాలా బాగుంది. అండ్ ఆల్సో దీనికి ప్యాంట్ కూడా సేమ్ ప్రింట్ తో ఇలా ఫ్లవర్స్ ప్రింట్ తో వచ్చింది. ప్రింట్ మొత్తం బిగ్ ఫ్లోరల్ ప్రింట్ అనొచ్చు. ప్యాంట్ కూడా ఇలా కాస్త ప్లాజో లాగా కాస్త స్ట్రైట్ కట్ లాగా సెమీ సైజ్ లో వచ్చింది అనమాట. ఇలా మరీ స్ట్రైట్ కట్ ప్యాంట్ కాదు, అలా అని మరీ లూజ్ పలాజో కాకుండా మీకు ఇలా ప్యాంట్ కూడా సెమీ సైజ్ లో వచ్చింది. అండ్ ఇక్కడ ఎలాస్టిక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎలాంటి సైజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా హ్యాపీగా దీన్ని వేసుకోవచ్చు. ప్యాంట్ తో ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ టాప్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండ్ ఆల్సో ప్రింట్ కూడా చూడండి ఎంత బాగుందో. ఈ ఫ్లోరల్ ప్రింట్ ఎవర్ గ్రీన్ అండ్ ఇక్కడ నెక్ దగ్గర ఇలా బటన్స్ వచ్చాయి అనమాట వెనకాల పెట్టుకోవడానికి. సో దట్ ఇట్ గివ్స్ నైస్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్. సో ఇది మాత్రం చాలా బాగుంది. నేను పక్కన ఇమేజ్ యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఈ కుర్తీ వచ్చేసి ఏ లైన్ ఫిట్టింగ్ అన్నమాట. టాప్ లో ఇక్కడ కాలర్ దగ్గర ఇలా ఫిట్టెడ్ వస్తది అనమాట. అండ్ కిందికి వచ్చిన కొద్దీ ఇలా ఫ్లేడ్ గా ఉంటది. సో దిస్ ఈస్ ఏ లైన్ కుర్తీ. అండ్ నేను కొన్ని మాక్సిమం అన్ని ఏ లైన్ అనమాట. ఏ లైన్ స్టైల్లోనే తీసుకున్నా. బికాస్ బాడీ షేప్ కూడా మంచిగా కనిపిస్తది. పర్సనాలిటీ ఏ లైన్ డ్రెస్సెస్ గానీ ఫ్రాక్స్ గానీ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఈ కలర్ అన్నమాట. ఇది ఒక మంచి ఆరెంజ్, లైట్ ఆరెంజ్ షేడ్. ఇది ఒక న్యూడ్ ఆరెంజ్ షేడ్ అన్నమాట. చూడండి ఇలా కుర్తీ వచ్చేసి మనకి ప్యూర్ క్యాంబ్రిక్ కాటన్. అంటే ప్యూర్ 100% కాటన్ కాదు గానీ క్యాంబ్రిక్ కాటన్ అంటారు దీన్ని. క్యాంబ్రిక్ కాటన్ వచ్చేసి కాటన్ లోనే చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్. కాటనే బట్ లైట్ వెయిట్ కాటన్ అన్నమాట. వెరీ బ్రీతబుల్. చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అసలు మన బాడీ పైన ఈ ఫ్యాబ్రిక్ ఉందా లేదా అన్నట్టు అంత లైట్ వెయిట్ గా ఉంటది అనమాట. ఇట్ ఈస్ వెరీ బ్రీతబుల్. సో కలర్ చూడండి ఇలా మిక్సింగ్ కలర్స్ వచ్చాయి. ఆరెంజ్, న్యూడ్ పీచ్ కలర్ అండ్ దానిపైన ప్రింట్ కూడా ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. అండ్ మధ్య మధ్యలో ఇలా బ్లాక్ స్పాట్స్ వచ్చాయి. సో ఇట్ ఎన్హాన్సెస్ దట్ ప్రింట్ అన్నమాట. చాలా లైట్ వెయిట్ గా ఉంది ఫ్యాబ్రిక్. అండ్ దీనికి ప్యాంట్ ఇలా వచ్చింది అనమాట. స్ట్రైట్ కట్ ప్యాంట్. సో ఈ ప్యాంట్ కూడా ఫుల్ ప్లాజో కాదు, అలా అని చెప్పి కంప్లీట్లీ స్ట్రైట్ కట్ కాదు. ప్యాంట్ ఇలా సెమీ స్టైల్లో వచ్చింది. ప్లాజో యాజ్ వెల్ as స్ట్రైట్ కట్ ప్యాంట్ మిక్సింగ్ అన్నమాట. ప్రింట్ కూడా మనకి కుర్తీలో ఎలా అయితే బ్లాక్ స్పాట్స్ ప్రింట్ వచ్చిందో ప్యాంట్ మీద కూడా ఇలా కంప్లీట్లీ బ్లాక్ స్పాట్స్ తో వచ్చింది. అండ్ కుర్తీతో కంపేర్ చేస్తే ప్యాంట్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది. ఇది కాస్త లైట్ వెయిట్ గా ఉంది. బట్ ప్యాంట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా కన్వీనియంట్ గా 100% కాటన్ ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చు.
చాలా బాగుంది. వెరీ లైట్ వెయిట్ చూడండి. చూడండి ఇలా ఎయిర్‌కి ఇలా బ్లో అవుతుంది. అంత లైట్ వెయిట్‌గా ఉంది ఫ్యాబ్రిక్. వెరీ బెస్ట్ ఇన్ సమ్మర్. సమ్మర్స్‌లో ఇలాంటి స్లీవ్‌లెస్ అండ్ ఏ లైన్ రౌండ్ నెక్ కుర్తీస్ ప్రిఫర్ చేయడం చాలా ప్రిఫరబుల్లీ చాలా మంచిదన్నమాట. మనకి చాలా కంఫర్టింగ్‌గా ఉంటాయి. సో, నేనిక్కడ పక్కన ఇమేజ్ యాడ్ చేస్తాను. చూడండి నాకిది వేసుకున్నాక ఎలా ఉందో. ఓకే. సో, థర్డ్ కుర్తీ వచ్చేసి ఇదన్నమాట. మనకిది ఇలా మస్టర్డ్ యెల్లో కలర్ అన్నమాట. మంచి యెల్లో అండ్ గ్రీన్ మిక్స్డ్ కలర్. మస్టర్డ్ యెల్లో అంటారు గదా! అలా వచ్చింది. అండ్ ఇది గూడా స్లీవ్‌లెస్ కుర్తీ. బట్ దిస్ ఈస్ నాట్ కాటన్. ఇదొక విస్కాస్ సిల్క్ అంటారు కదా! అలాంటి ఫ్యాబ్రిక్ అన్నమాట. ఆల్‌మోస్ట్ కాటన్ లాగే ఉంది ఈ ఫ్యాబ్రిక్ కూడా. బట్ దిస్ ఈస్ నాట్ 100% కాటన్ మెటీరియల్ లాగా అయితే లేదు. సిల్క్ టైప్‌లో ఉంది. అందుకే చూడండి ఫ్యాబ్రిక్ కాస్త షైన్ అవుతుంది. మరి ప్యూర్ కాటన్ లాగా లేదు. అండ్ చాలా ఫ్లేడ్ వచ్చింది దీనికి చూడండి. ఇలా ఫ్లేడ్ వచ్చింది. కలర్ అండ్ ప్రింట్ చూడండి ఎంత వైబ్రెంట్‌గా ఉందో. ఇలా ఫ్లోరల్ ప్రింటే. ఆల్‌మోస్ట్ నేను తీసుకున్నవన్నీ ఫ్లోరల్ ప్రింటే. ఎక్కడికైనా బయటికి వేసుకొని ఎళ్ళినా గూడా చాలా వైబ్రెంట్‌గా అనిపిస్తది ఈ ప్రింట్ గూడా. సో, దీనికొచ్చిన ప్యాంట్ గూడా సేమ్ అదే ప్రింట్‌తో, సేమ్ అదే క్లాత్‌తో, సేమ్ ఫ్యాబ్రిక్ అన్నమాట. అదే ఫ్యాబ్రిక్ అండ్ అదే ప్రింట్ అండ్ అదే కలర్‌తో ఇలా సెమీ లైక్ ప్లాజో గాదు. అలా అని చెప్పి స్ట్రెయిట్ కట్ ప్యాంట్ గాదు. ఇలా సెమీగా వచ్చింది. వెరీ కంఫర్టబుల్ ఫర్ సమ్మర్ ఫ్రెండ్లీ అవుట్‌ఫిట్స్ అని చెప్పొచ్చు. ఓకే. నేనిక్కడ పక్కన ఇమేజ్ యాడ్ చేస్తాను. చూడండి నేను వేసుకున్నాక ఎలా ఉందో చెప్పండి నాకు. సో, నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్ అన్నమాట. బట్ దిస్ ఇస్ నాట్ స్లీవ్‌లెస్. దీనికి స్లీవ్స్ వచ్చాయి. అండ్ దిస్ ఇస్ ఎ బటన్ టైప్ కాలర్ నెక్ అన్నమాట. చూడండి ఇలా కాలర్ నెక్ వచ్చి ఇక్కడ బటన్స్ ప్రొవైడ్ చేశారు మన కాలర్‌కి. అందరూ రౌండ్ నెక్స్ ప్రిఫర్ చేయరు. కొంతమందికి ఇలా కాలర్ నెక్స్ కూడా ఇష్టం ఉంటాయి గదా! అండ్ ఇదొచ్చేసి రేయాన్, విస్కాస్ రేయాన్ ఫ్యాబ్రిక్ నాట్ కాటన్. కాటన్ ప్లస్ రేయాన్ మిక్స్డ్ అని చెప్పొచ్చు. చాలా బావుంది. ఈ క్లాత్ గూడా వెరీ పర్ఫెక్ట్ ఫర్ సమ్మర్స్ అన్నమాట. చాలా లైట్ వెయిట్‌గా బాడీ మీద అసలు వేసుకున్నామా లేదా అన్నట్టు చాలా బావుందన్నమాట ఫ్యాబ్రిక్. దీనికి ప్యాంట్ గూడా సేమ్ ప్రింట్ ఇదే ప్రింట్‌తో ఇలా వచ్చింది. ఆల్‌మోస్ట్ అన్ని ప్యాంట్స్ సేమ్ స్టిచ్చింగ్ అండి. ప్లాజో గాదు. అలా అని చెప్పి స్ట్రెయిట్ కట్ ప్యాంట్స్ గూడా గాదు. అండ్ ఇదొచ్చేసి ఏ లైన్ కుర్తీ అస్సలకే కాదు. చూడండి ఇలా బటన్స్ వచ్చాయి. కుర్తీ మొత్తం కింద బాటమ్ వరకి ఇలా బటన్స్ వచ్చి, ఇక్కడ మాత్రం ఒక కట్ వచ్చింది ఫ్రంట్‌లో చూడండి. ఇలా ఫ్రంట్‌లో ఒక స్లిట్ వచ్చిందనమాట. దానికి పైన మొత్తం బటన్స్ వచ్చాయి. పైనుండి కింది దాకా. ఇదొక అంబ్రెల్లా కట్ కుర్తీ అని చెప్పొచ్చు. దీనికి సైడ్ కట్స్ రాలేవు. చూడండి సైడ్ కట్స్ రాలేవు. చాలా బావుంది. ఇది గూడా నేను పక్కన ఇమేజ్ యాడ్ చేస్తాను వేసుకున్నాక. సో, ఎలా ఉందో చెప్పండి. సో, ది లాస్ట్ ప్రొడక్ట్ అన్నమాట ఈ వీడియోలో. వావ్! ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్‌గా, సాఫ్ట్‌గా ఉంది. బికాజ్ ఇది కాటన్ కాదు రేయాన్. కంప్లీట్‌లీ రేయాన్ ఫ్యాబ్రిక్. సో, చాలా స్మూత్‌గా ఉంది. సో, ఇదొచ్చేసి ఏ లైన్ గాదు. ఇది ఏ లైన్ కుర్తీ కాకుండా నార్మల్‌గా మనకి అంబ్రెల్లా కటింగ్ అన్నమాట. వీటికి సైడ్ కట్స్ రాలేదు. అండ్ ఈ ఫ్యాబ్రిక్ పైన ప్రింట్ ఇలా వచ్చింది. బ్లాక్ అండ్ వైట్ జిగ్‌జాగ్ మోడల్‌లో. ప్రింట్ కూడా చాలా బావుంది. వెరీ వైబ్రెంట్ ప్రింట్. లైక్ ఐ అట్రాక్టివ్ అంటారు గదా! అలా ఉంది. అండ్ విత్ సేమ్ ప్రింట్‌తో ప్యాంట్ గూడా సేమ్ ఫ్యాబ్రిక్ రేయాన్ ఫ్యాబ్రిక్‌తోనే చాలా బావుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్‌గా ఉంది. మిగతా 4 ప్రొడక్ట్స్‌తో కంపేర్ చేస్తే ఈ డ్రెస్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్‌గా ఉంది. ఎవరికైనా ఇలా కాటన్ నచ్చని వాళ్ళు ఉంటే, కాటన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తే, ఆబ్వియస్‌లీ కాటన్ ఫ్యాబ్రిక్ ఇరిటేటింగ్ ఏమి ఉండదు. బికాజ్ సమ్మర్‌లో మనం ప్రిఫర్ చేసేది కాటనే. బట్ కాటన్స్ కాస్త అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తే యూ కెన్ గో ఫర్ దిస్ రేయాన్ ఫ్యాబ్రిక్. రేయాన్ డ్రెసెస్‌లో ఇది చూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ డ్రెస్‌కి మనకి పాకెట్స్ వచ్చాయి. ఇక్కడ పాకెట్స్ ప్రొవైడ్ చేశారు. మనకి రైట్ సైడ్‌లో 1 పాకెట్ వచ్చింది. 2 సైడ్స్ రాలేదు. 1 సైడ్ పాకెట్ వచ్చింది. దీని ప్రైస్ అరౌండ్ 680 అలా పడింది నాకు. నేను ప్రైజెస్ అన్నీ పక్కన ఇమేజ్ యాడ్ చేస్తాను గదా! అక్కడే ప్రైస్ కూడా మెన్షన్ చేస్తాను. బికాజ్ ఈ 5 ప్రొడక్ట్స్ యొక్క ప్రైస్ యూనిక్‌గా ఉన్నాయి. లైక్ అండర్ 500, అండర్ 700 నేను తీసుకున్నవన్నీ ఆల్‌మోస్ట్ అండర్ 700 బట్ ఒక్కొక్క డ్రెస్‌కి ఒక్కొక్క యూనిక్ ప్రైస్ ఉంది కాబట్టి నేను ఇమేజ్ కిందనే ప్రైస్ గూడా మెన్షన్ చేస్తాను. సో, ఇదన్నమాట ఈ కుర్తీ యొక్క డీటెయిల్స్. రేయాన్ ఫ్యాబ్రిక్ అండ్ ఇక్కడ నెక్ కూడా చూడండి వి నెక్ వచ్చింది మనకిలా. అండ్ ఇక్కడ చిన్న ఎలాస్టిక్ లాగా గూడా ఉంది. పుల్ ఓవర్ అంటారు గదా! పుల్ ఓవర్ టైప్. సో, ఇదన్నమాట వీడియో. ఈ 5 ప్రొడక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. అమెజాన్ లింక్స్. ప్రతి ప్రొడక్ట్ యొక్క సైజ్, కలర్ ఆప్షన్స్ అన్నీ మీరు అక్కడికెళ్ళి విజిట్ చేసి చూడొచ్చు. సో, అదన్నమాట వీడియో. హోప్ యూ లైక్డ్ ఇట్. నేను చెప్పిన ప్రతి ప్రొడక్ట్ డీటెయిలింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో యూ నో వాట్ టు డూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు అన్ని డ్రెసెస్‌లో మీకే డ్రెస్ నచ్చిందో నాకు కింద కామెంట్స్‌లో షేర్ చేయండి. అండ్ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బాయ్.